అసలు వీడియో కంప్లీట్‌గా చూడకుండానే కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయా? లింక్ ప్లీజ్ అని పెడుతున్నారు. నేను వీడియోలో చెప్పిందే అదనమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. ఈరోజు కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి చూస్తున్నారు కదా! ఎన్ని కమెంట్స్ వచ్చాయో వీటన్నింటి గురించి నేను క్లారిటీగా ఆల్రెడీ వీడియో చేశాను. బట్ స్టిల్ కూడా వీడియో కంప్లీట్‌గా చూడకుండా కమెంట్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు టీఎస్ ఈ పాస్ అని గూగుల్‌లో కొట్టండి. ఓకే. గూగుల్‌లో కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కిందికి కొంచెం వెళ్తే నేను మొబైల్‌లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ప్రెజెంట్ అందరి దగ్గర ఉండేటివి అంటే మొబైల్సే. ల్యాప్‌టాప్‌లో చూడడం కంటే మొబైల్‌లో చాలా ఈజీ అండ్ అందరి దగ్గర అఫోర్డ్ చేసి కొనుక్కోగలుగుతారు కాబట్టి. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, కార్పొరేట్ అని ఉంది. కార్పొరేట్ దగ్గర క్లియర్‌గా ఏమనుంది? కార్పొరేట్ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలొకేషన్ డీటెయిల్స్ విల్ బి రిలీజ్డ్ సూన్ అని ఉంది. నిన్న నేను వీడియోలో మొత్తుకుంది కూడా అదే. అంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు. వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. అన్న రోజే రిజల్ట్స్ రావు. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పిన. దీనికి మన వాళ్ళందరూ గూడా అక్క రిజల్ట్స్ వచ్చినాయా? లింక్ పెట్టండి అని అంటున్నారు. రిజల్ట్స్ వస్తే నేనే వాట్సాప్ గ్రూప్‌లో మీకు ఫస్ట్ చెప్తాను. ఓకే. డోంట్ వరీ. అండ్ వీడియో కంప్లీట్‌గా చూడండి. చూడకుండా ఇంత ఆతురతతోటి మెసేజ్‌లు పెట్టడం ఒకటే పెట్టడము. అసలు వాట్సాప్‌లో కూడా చాలామంది అడిగారు. అక్క లింక్ సెండ్ మీ లింక్ ప్లీజ్ అని. అసలు ఓరిని వీడియో మొత్తం చూడకుండా అసలు ఇట్లా అడుగుతున్నారేంటి? ఒక క్లారిటీ కోసం వీడియో చేద్దాము అంటే, అసలు నేను ఇవాళ కూడా ఈ వీడియో దీని గురించి ఎందుకులే మరి వేరే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా చెప్పడం అనుకున్నాను. బట్ చాలా మందికి డౌట్ ఉంది. ఇంకా రిజల్ట్స్ రాలేదు. వస్తే మీకు ఫస్ట్ వెబ్‌సైట్‌లో కనబడుతది. తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తది. అలొకేషన్ నెంబర్‌ని దగ్గర పెట్టుకోండి. నేను అప్పుడు అదే చెప్పిన. ప్రింట్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయితది. ఆ అప్లికేషన్ నెంబర్‌ని కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు దగ్గర పెట్టుకోండి అని చెప్పిన. మరి మీరందరూ ఏం చేస్తారో తెలీదు గానీ, ఆ అప్లికేషన్ నెంబరు, ఎస్ఎస్‌సి పాస్ టైపు, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఫామ్‌ని దగ్గర పెట్టుకోండి. మరీ చెప్తున్నా. సెలెక్ట్ అయినంక పుసుక్కన ఒకవేళ ఆ నెంబర్ లేదు అంటే మీకే కష్టమవుతది. అప్పుడు అక్క నేను రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా అంటే ఇక మనం ఏం చేసేది లేదు. చేతులెత్తేయడమే. సో, అదనమాట. అందుకోసమనే కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్‌ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.